అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తృతీయ తదుపరి చతుర్థి. ఈరోజు మంగళవారం, పూర్వభాద్రపద నక్షత్రం. విశేషమైనటువంటి రోజు. ఈరోజు ప్రస్తుతం మంగళవారంలో ఉన్నాం. మంగళవార గడియలే అయినప్పటికీ తిథి మాత్రం మారుతుంది. కాసేపట్లో చతుర్థి గడియలు వస్తాయి. శ్రావణ మాసంలో ఈసారి అంగారక చతుర్థి మనందరికీ అదృష్టాన్నిచ్చే అంగారక చతుర్థి. అందువల్ల ఈరోజు అందరూ కూడా ఈ సంకష్ట చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి చాలా విశేషంగా ఆచరిస్తారు. సంవత్సరం అంతా ఆచరించకపోయినా ఈ మంగళవారం వచ్చే విశేషమైనటువంటి ఈ సంకష్ట చతుర్థిని ఆచరిస్తే అది పరిపూర్ణమైన అంటే సంవత్సరం మొత్తం ఆచరించిన పుణ్యఫలం మనకి ప్రాప్తిస్తుంది అనేది ఒక నమ్మకం. అందువల్ల అందరూ ఆచరించే ప్రయత్నం చేయాలి. కానీ ఈరోజు మంగళవారం విశేషమైనటువంటి రోజు, అలాగే తృతీయ గడియలు ఉన్నాయి. ఇటువంటి మంగళవారం రోజు మంగళగౌరి వ్రతాన్ని కూడా చాలామంది ఆచరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు మంత్రబలంలో మనం ఓం మహాగణాధిపతయే నమః అనే నామాన్ని జపించాలి. మహాగణపతి నామాన్ని జపించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి, అపవాదులుంటే దూరం అవుతాయి, మనకి ఆత్మవిశ్వాసం, మనోబలం అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా ఆత్మబలము, శారీరక బలము మరియు మనోబలము ఈ మూడు ఉంటే మన జీవితంలో ఏదైనా మనం సాధించగలుగుతాం. అంతటి శక్తినిచ్చి ఎటువంటి విఘ్నాలు లేకుండా మన జీవితం వృద్ధి చెందడానికి ఈ యొక్క మహాగణపతి ఉంటారు. అందువల్ల ఈరోజు ఓం మహాగణాధిపతయే నమః అనే నామాన్ని జపించాలి. అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః, ఓం మహాగణాధిపతయే నమః అనే నామాన్ని అందరూ కూడా మంత్రబలంలో జపించండి. ఈరోజు పిల్లలందరూ కూడా సాయంత్రం తప్పకుండా మహాగణపతి ముందు జిల్లేడు ఒత్తులతో నెయ్యి దీపం వెలిగించి గణపతికి గం గణపతియే నమః అంటూ 21 గరిక పెట్టడం, లేదా ద్వాదశ గణపతి నామ స్తోత్రాన్ని చదువుకుంటూ గణపతికి గరిక అర్పించడం, తెల్ల జిల్లేడు పుష్పాలని గణపతికి సమర్పించుకోవడం చేస్తే ఎవరైనా సరే నీట్ ప్రిపరేషన్ లాంగ్ టర్మ్ తీసుకుంటారు కదా, అటువంటి వారు ఎవరికైనా ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి అద్భుతమైన ఉపకారం. తప్పక అందరూ ఆచరించే ప్రయత్నం చేయండి. అంతేకాదు మంగళవారం అంగారక చతుర్థి. ఈరోజు మనం గణపతిని విశేషంగా పూజించి రాత్రి ఉప్పులేని ఆహారాన్ని సేవించాలి. చంద్రోదయం అయిన తర్వాత చంద్రుని దర్శనం చేసుకోవాలి. అలాగే చంద్రుడు మనకి కనబడట్లేదు అన్నప్పుడు మనము ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం వెలుగుని నీళ్లల్లో చూసి తదుపరి ఉపవాసాన్ని వదులుకోవచ్చు. ఇలా ఈరోజు ఎవరైతే భక్తి భావనలతో పూజ చేస్తారో వాళ్ళకి సకల ఐశ్వర్యాలతో పాటు ఎటువంటి పని చేసినా విఘ్నాలు లేకుండా సంపూర్ణత చెందుతారు అనేది అంగారక చతుర్థికి ఉన్నటువంటి విశేషం. ఇలా ఏ సౌకర్యం కావాలన్నా కూడా భక్తి శ్రద్ధతో గణపతిని ఆరాధించండి. ఖచ్చితంగా మీకు శుభ ప్రతిఫలాలు ఉంటాయి. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో మనం ఏదైనా సాధిస్తే మన అమ్మా నాన్న లేదా మన బంధువులు మనల్ని మెచ్చుకుంటే అది గొప్పతనం కాదు. మన శత్రువుల్ని మనల్ని మెచ్చుకున్నప్పుడే మనం ఏదైనా సాధించినట్టు అనేది గమనించాలి. జీవితంలో ఎవరికైనా మనం ద్రోహం చేసి మనం గొప్పవాళ్ళం అయిపోతామంటే అది గొప్పవాళ్ళు అయినట్టు కాదు. ఎవరినో ఇబ్బంది పెట్టేసి మనం పైకి వస్తే అది మనం గొప్పవాళ్ళం అయిపోయినట్టు కాదు. అలాగే మోసం చేసి ఆస్తులు లాక్కొని మనం గొప్పవాళ్ళం అయిపోయినట్టు కాదు. అది గొప్పతనం కాదు. నమ్మిన వారికి ద్రోహం చేసి భార్య పిల్లలు మంచి స్థాయికి తీసుకెళ్ళిపోయి ఎవరేమనుకుంటే ఏంటి అనుకొని బ్రతకడం కూడా గొప్ప స్థాయి కాదు. మన మిత్రులు మన బంధువులను ఎలా మెచ్చుకుంటారో మనల్ని అదే విధానంగా శత్రువులు కూడా మెచ్చుకునేలా బతికితే అప్పుడు నీలో ఉన్న మంచితనం గొప్పదనం అనేది తెలుస్తుంది. అందువలన అలా బతికితేనే జీవితంలో మీరు గొప్పవారు అవుతారు అనేది ఈరోజు మంచి మాట.
అంటే ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు. ఒకరికి మోసం చేయకుండా మీరు మీ కాళ్ళ పైన మీరు నిలబడాలి. ఎలా అంటే మీరు స్వయంగా ప్రయత్నించి నిలబడాలి. కాబట్టి అందరూ కూడా దీన్ని జాగ్రత్తగా గమనించుకోవాలి. అంటే ఎప్పుడు కూడా మనం ఒకరికి ఏదైనా చెడు చేస్తే మనకు ఖచ్చితంగా చెడే వస్తుంది. అంటే కంపల్సరీ రానే వస్తుంది. ఎలా వస్తుంది అంటే మనం వెండిని తీసుకుంటాం. ఆ వెండి పాత్ర తయారు చేయాలంటే ఆ లోహాన్ని భూమి నుండి తీస్తారు. తీసిన తర్వాత దాన్ని శుద్ధి చేయాలంటే కొలిమిలో పెట్టి బాగా కొట్టి దాన్ని చక్కగా అంటే ఏ విధానంలో కావాలో అలా చక్కగా వేడి చేసి, కరిగించి దాన్ని తయారు చేస్తారు. ఆఖరికి దానిలో కొన్ని కల్మషాలుంటాయి కదా! ఆ కల్మషాలు కూడా శుద్ధయ్యే వరకు దాన్ని శుద్ధి చేస్తూనే ఉంటారు. కల్మషాలున్నాయనుకోండి, దానిలో పాలు, నీళ్లు పోస్తే ఏమవుతాయి? ఆ కల్మషాలు అందులో కలిసి అవి మనకి ఆపదలు తీసుకొస్తాయి. అంటే వెండి పాత్రలో మనం భోజనం తీసుకోవాలన్నా వెండి శుభ్రంగా ఉండాలి. అలాగే మన జీవితంలో కూడా మన చుట్టుప్రక్కల ఉన్న చెడుని ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా దూరం చేసుకుంటామో అప్పుడే మీరు గొప్పవాళ్ళవుతారు. మీలో కొంచెం చెడు పెట్టుకున్నా, మీరు మంచిగా ఉండాలనుకున్నా, ఆ చెడు వలన ఎలాగైనా ఇతరుల జీవితాల్లో పాడు చేయడం జరుగుతుంది. ఆ పాపం మిమ్మల్ని దహిస్తూ ఉంటుంది. ఇది గుర్తుంచుకోవాలి. కృష్ణుడు భగవంతుడు. కానీ అర్జునుడే యుద్ధం చేశారు. అర్జునుడితో కృష్ణుడు ఉన్నారు. కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడే. అంటే భగవంతుడు తోడు ఉన్నప్పటికీ కూడా భగవంతుడు యుద్ధం చేయలేదు. అర్జునుడే చేయాల్సొచ్చింది. అంటే మన జీవితంలో భగవంతుడు మనతో ఉన్నా కూడా మనమే యుద్ధం చేయాలి జీవితం పైన. మనమే బ్రతకాలి. మనమే కష్టపడాలి. గంటలు గంటలు కూర్చొని దేవుడు పూజ చేసేసి నాకింటికొచ్చేయాలి ఆభరణాలు, దవస ధాన్యాలు, ఇంకా లాటరీ ఏవనుకుంటే అవి ఇంటికే వచ్చేయాలి అనంటే అది జరగని పని. అలా వస్తాయి అనుకోవడం అబద్ధాలు. భగవంతుడు ఉన్నాడు అని నమ్మాలి. కానీ మిమ్మల్ని మీరు నమ్మాలి. మీ పైన మీకు నమ్మకం ఎప్పుడు ఉంటుందో, అప్పుడే దేవుడి పైన కూడా నమ్మకం. ఆటోమేటికల్‌గా అది ఆ నమ్మకం అనేది వస్తుంది. మీపై మీకు నమ్మకం ఉంటే దేవుడి పైన పెట్టిన నమ్మకం కూడా సత్యంగానే ఉంటుంది. అప్పుడు అక్కడి నుండి కూడా ప్రతిఫలం అనేది వస్తుంది. కానీ ఎవ్వరిని కూడా ఒత్తిడికి దారి చేయకుండా మీరు కష్టపడి మీ కాళ్ళపై నిలబడడానికి ప్రయత్నించండి. తల్లిదండ్రిని గౌరవిస్తూ కష్టపడి జీవితంలో ఏదైనా సాధించాలనే కసితో బతకండి. తప్పకుండా మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది అనేది ఈరోజు మంచి మాట. ఇక ఈరోజు తారాబలం. ఈరోజు నిత్య నక్షత్రం ఉత్తరా భాద్రపద నక్షత్రం కాబట్టి, అశ్విని, మఖ, మూల నక్షత్రం వారికి ఈరోజు నైదన తార. ఇదంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రం వారికి సాధక తార. అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. కృతిక, ఉత్తర, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ప్రత్యక్ తార. ఇదంత మంచిది కాదు. జాగ్రత్తగా ఉండాలి. రోహిణి, హస్త, శ్రవణ నక్షత్రం వారికి క్షేమతార. శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రం వారికి విపత్తార. అయినంత వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆరుద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి సంపత్తార. విశేషమైనటువంటి రోజు ఉపయోగం చేసుకోండి. ఇక పునర్వసు, విశాఖ, పూర్వ భాద్రపద నక్షత్రం వారికి జన్మతార. ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త వహించండి. ఇక పుష్య, అనురాధ మరియు ఉత్తరాభాద్ర నక్షత్ర వారికి పరమమిత్ర తార. అత్యంత శుభకరమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి మిత్రతార. మీకు కూడా అత్యంత శ్రేష్టమైన రోజు ఉపయోగం చేసుకోండి. ఇక ఈరోజు తారాబలం చక్కగా విన్నాం. అయితే ఈరోజు ధర్మ సందేహంలో, నిత్య సందేహంలో ఒక సందేహం ఏమిటంటే, మన ఇళ్లల్లో ఎప్పుడైనా మనం ఏదైనా మాట్లాడుతూ ఉంటాం. ఆ సమయంలో బల్లి అంటాం కదా! లిజర్డ్ ఇళ్లల్లో ఉంటాయి. చాలామంది వాటిని చంపేస్తూ ఉంటారు. అలా చేస్తే బ్రహ్మహత్య శాపం వస్తుందట వాటిని చంపితే. అందుకే బంగారు బల్లి కూడా ఒక చోట పెట్టారు కంచిలో. అదందరికీ తెలిసే ఉంటుంది. అలాంటి బంగారు బల్లిని ముట్టుకొనొస్తూ ఉంటారు. అప్పుడప్పుడు అదే విధానంగా విశేషమైన ఆంజనేయ స్వామి అర్జున ప్రతిష్ఠ, ఆంజనేయ స్వామి అక్కడ 2 చోట్ల బంగారు పల్లి ఎన్నో వేల సంవత్సరాల పూర్వమే స్థాపించినవి. అవన్నీ కూడా అటువంటి క్షేత్రాలు వెళ్ళి, అలా బంగారు బల్లిని ముట్టుకొనొస్తూ ఉంటారు. ఎందుకంటే, అవన్నీ నారాయణ అంశమంట బల్లి.
ప్రకృతి అంశం. శకున శాస్త్రం అంటే, అంటే బల్లి సౌండ్ చేస్తుంది. అంటే మన జీవితంలో ఏదైనా ఇంట్లో ఏదైనా చర్చించేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఆ బల్లి అనేది ఒక శబ్దాన్ని చేస్తుంది. దాన్ని శకునం కింద తీసుకుంటారు. తూర్పు వైపు బల్లి శబ్దం చేస్తే అది శుభము అని, ఉత్తరం వైపు బల్లి శబ్దం చేస్తే అది శుభము అని, దక్షిణం వైపు, పడమర వైపు ఏదైనా శబ్దం చేస్తే అందులోకి వెళ్ళకు ప్రమాదం ఉంది అని అది తెలియజేస్తుందట. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంటాయి. అవి మన వాస్తవికత గమనిస్తూ ఉంటాయి. అంతేకాదు ఈ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు కూడా వాటికి తెలుస్తూ ఉంటాయట. అటువంటి శక్తి వాటిలో ఉంటాయి అని అర్థం. అందువలన ఇంట్లో ఎప్పుడైనా బల్లులు ఉంటే మీకిష్టం లేకపోయినా దాన్ని చాలా వరకు చెట్లుంటాయి. అది ఇంట్లో పెట్టుకోండి. అంటే అలోవెరా చెట్లు ఇంట్లో పెడితే బల్లులు ఇంట్లోకి రావు. అలాంటివి ఎన్నో మూలికలు ఉన్నాయి. అలాంటివి పెట్టుకోండి. లేదా కొన్ని పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అవి పెట్టేస్తే బల్లులు బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాని వాటిని మాత్రం చంపకండి. చంపితే మాత్రం అది చాలా కష్టం. రెండోది, బల్లి ఇంట్లో ఉండడం వలన దోమల్ని తింటుంది. అంతేకాకుండా చిన్న చిన్న ఈగలుంటాయి, పురుగులుంటాయి కదా! అవి తినేస్తూ ఉంటుంది. అది కూడా గోడను శుభ్రం చేస్తూ ఉంటుంది. అదేం ఊరికే ఉండదు. దాని పనది చేసుకుంటూ ఉంటుంది. కానీ కొందరికి చూస్తే నచ్చదు వాటిని. అలా చూస్తూ ఉంటారు నచ్చకుండా. కానీ నచ్చకపోయినా పర్వాలేదు కానీ వాటిని మాత్రం చంపకండి, హింసించకండి. మీరు వాటిని చంపి హింసించడం ఏదైనా ప్రారంభిస్తే భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితులు వస్తాయట. ఒకసారి ఆ పరిస్థితులు గుర్తు తెచ్చుకుంటే మనకే అర్థమవుతుంది. ఇక దివ్య పూజ. రేపు బుధవారం విశేషమైన రోజు. ఎవరికైనా గృహయోగం కావాలి అనుకునేవారు, గృహం కట్టాలి అనుకునేవారు, ఏదైనా భూమిలో ఎలిగేషన్ ఉన్నవారు, లేదా భూమి ఏదైనా రిజిస్ట్రేషన్ కాకుండా ఉన్నవారు, ఇటువంటి వాళ్ళెవరైనా సరే రేపు ఉదయాన్నే ఒక రాగి చెంబులో నీళ్లు, అందులోకి కాస్త గంధం పొడి వేసి, దాన్ని వేప చెట్టు మొదట్లో పోసేసి నమస్కరించి చేసుకొనొస్తే, ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు కానీ, గృహ నిర్మాణంలో ఉన్నవాళ్ళు కానీ, లేదా గృహయోగం కావాలనుకునేవారు కానీ, ఇటువంటి వారు భూమికి సంబంధించి ఎటువంటి ఆపదలు ఉన్నా మనసులో సంకల్పం చేసుకొని, నీరు పోసి, నమస్కారం చేసుకొనొస్తే త్వరలోనే ఆ యోగం అనేది ప్రాప్తిస్తుంది. ఏదైనా సంఘటనల్లో ఉంటే దాని నుండి విముక్తి కూడా లభిస్తుంది. అక్కడికి వెళ్ళడానికి అంటే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఇలా చేయడానికి వీలు కాని వారు రేపు ఉదయాన్నే ఇంట్లో మహావిష్ణువుకి తులసి అర్చన చేసి, నెయ్యి దీపం వెలిగించి, విష్ణు సహస్రనామం చదివినా అదే ప్రతిఫలం ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సంకష్టహర చతుర్థి. అందరూ పూజిస్తారు భక్తి భావనలతో. అయితే ఈరోజు అందరూ కూడా ఎర్ర గన్నేరు పూలతో గణపతిని అర్చించి పూజిస్తే వ్యాపారం వృద్ధి చెందుతుంది. తెల్ల గన్నేరు పుష్పాలతో పూజిస్తే జ్ఞానం ప్రాప్తిస్తుంది. సుగంధభరితమైన పుష్పాలతో పూజించి ఆ గణపతిని అర్చిస్తే ఇంట్లో లక్ష్మీ కటాక్షం పెరుగుతుంది. ఈరోజు తప్పక ఈ గణపతి వ్రతాన్ని అందరూ ఆచరించే ప్రయత్నం చేయండి. ధన్యవాదములు.